న్యూస్ స్వాగతం. ప్రభుత్వ అమానుష చర్యను ఖండిస్తున్నామంటూ శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట టెక్కలి నియోజకవర్గ పరిధిలో ఉన్న 4 మండలాల అంగన్వాడీ యూనియన్ లీడర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఆందోళన చేశారు. మా అంగన్వాడీల సమస్య పరిష్కారానికై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విజయవాడ వెళ్తున్న మాపై ప్రభుత్వం నిర్బంధం విధించి విజయవాడ వెళ్లనీయకుండా హౌస్ అరెస్టులు, బస్సుల నుంచి దించివేయడం వంటి అమానుష చర్యలు చేపడుతూ ప్రవర్తించడం క్షమించరాని నేరమని టెక్కలి అంగన్వాడీ యూనియన్ నాయకులు అన్నారు. విజయవాడ వెళ్లనీయకుండా అడ్డుకోవడంలో ఈ అంగన్వాడీ కార్యకర్తలంతా సోమవారం ఉదయం 10 గంటలకు ఆర్డీఓ కార్యాలయం ఎదుట టెక్కలి నియోజకవర్గ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేస్తూ సిఐటియు జిందాబాద్ అంటూ పలు స్లోగన్లు చేశారు. అయితే ముందుగానే సమాచారం అందుకున్న టెక్కలి సీఐ విజయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని వీరిని ఆర్డీఓ కార్యాలయం లోపలకు వెళ్లనీయకుండా అడ్డుకోవడంతో అంగన్వాడీ కార్యకర్తలంతా కార్యాలయం బయటే రోడ్డు మీద కూర్చుని మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ స్లోగన్లు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలు చెల్లించాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. మమ్మల్ని ఆర్డీఓ కార్యాలయం లోపలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని, మా ఆవేదన ఆర్డీఓ గారికి చెప్పుకుంటామని టెక్కలి సీఐకు అంగన్వాడీ వర్కర్స్ అడగడంతో మీరంతా గుంపుగా లోపలకు వెళ్లడానికి కుదరని పని, ఒక 5 మాత్రమే వెళ్లాలని చెప్పడంతో అంగన్వాడీ యూనియన్ లీడర్లు 5 వెళ్లి ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన ఆర్డీఓ మీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మీకు న్యాయం చేస్తామని, రోడ్డెక్కి ధర్నా చేస్తే సమస్య పరిష్కారం అవ్వదని, మీరంతా ధర్నా విరమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ లీడర్లు సిహెచ్ హిందూమతి, బి వాణిశ్రీ, పద్మజ, శ్రీదేవి, మజ్జి గౌరి, బొడ్డేపల్లి రవణమ్మ, ప్రభావతితో పాటు టెక్కలి నియోజకవర్గంలోని వివిధ సెక్టార్లకు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్త నేను. టెక్కలి ప్రాజెక్ట్ అండి, టెక్కలి మండలం టెక్కలి. అలాగే నేను సీతాపురం సెంటర్లో పనిచేస్తున్నాను. క్రిందటి సంవత్సరము అంగన్వాడీ వర్కర్స్ అందరం కూడా 2024 డిసెంబర్ 12వ తేదీ నుండి జనవరి 22వ తేదీ వరకు 42 రోజులు మేము ధర్నా చేశామండి. ఆ ధర్నాలో మాకు జీవోలు అన్నీ ప్రకటించారు. మేము 22 పెట్టాము, మేనిఫెస్టోలుగా 22 పాయింట్స్ పెట్టాము. దానికి అన్నిటికీ జీవో ఇచ్చారు. దాని గౌరవం మన వేతనం మట్టు కనీస జీతం మట్టుగా జీవో రాలేదు. అలాగే జీవోలు వచ్చాయి కానీ అవి అమల్లో కూడా ఈ సంవత్సరం 1 ఇయర్ అయిపోయింది మేము ధర్నా చేసి, కనీసం మేము కూడా అమల్లోకి రాలేదు. మట్టి ఖర్చులు ఇస్తామన్నారు. మేము ఎవరిమైనా మా అంగన్వాడీ కార్యకర్త కానీ హెల్పర్ కానీ చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చులు ఎంత అనేసి ఇస్తామన్నారు. అలాగే రిటైర్ అయిపోతే గ్రాడ్యుయేట్ ఇస్తామనంటే మేము పనిచేసిన దినాలు ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే ఎంతో కొంత డబ్బులు కల్పిస్తే అది మట్టుగా గ్రాడ్యుయేట్ మట్టుగా అమలు చేస్తామని చెప్పారండి. మరి ఇంకా మా కనీస వేతనం కూడా 26,000 అని మేము పెట్టాము. ఆ వేతనం కోసం ఎటువంటి స్పందన కూడా లేదండి గవర్నమెంట్ నుండి. మేము ప్రతిసార్లు ఇలాగే ఏ ప్రభుత్వం రాని, ఏ పార్టీలు రాని, ఎన్ని మీరు మారుతున్నారు కానీ మేము అదే అంగన్వాడీ సెంటర్లో అదే వర్కర్గా పనిచేస్తున్నాము. 2,290 రూపాయల నుండి పనిచేసి ఇప్పుడు 11,500 రూపాయలు తెచ్చుకుంటున్నామంటే మేము ఇలా పోరాడే ఇలాగ ప్రతిసార్లు మేము రోడ్డు ఎక్కితే కానీ మాకు జీతం పెరిగేది లేదు, కానీ ఏ ప్రభుత్వం పెంచేది లేదు. కనీసము మా పనికి తగ్గ మా పనికి మేము ఎంత కష్టపడుతున్నామో అంతేవండి. మాకు 1,000 అక్కర్లేదు, మాకు లక్షలు అక్కర్లేదు. మా పని భారం మీరు చూసి మీరు గుర్తించి మాకు ఎంతో కొంత కనీసం మా వేతనంతో మీరు కొద్ది వేతనం కల్పిస్తారని ఆశిస్తున్నామండి. అలాగే యాప్లు పెట్టారండి, 4 యాప్లు అండి. 4 యాప్లు అంటే ఏ మొబైల్ పనిచేస్తుందండి? ఎంత వర్క్ చేస్తామండి? నెట్వర్క్లు పనిచేయమండి. అలాగ పైకి ఎక్కి కిందకి ఎక్కి రోడ్డు మీదకి వెళ్ళి ఎంత చేస్తున్నా అలా ఎన్నో కొన్ని సెంటర్లు ఉండిపోతాయి. 100% అవుతుంది, 100% అవుతుంది అంటారు. ఆ యాప్ల పని తగ్గించండి, పని భారం తగ్గించండి. ఎంతో కొంత పని భారం తగ్గించి మేము చేసిన పనికి మీరు గుర్తించి మీరు మా కనీస వేతనం పెంచాలి, కనీస వేతనం పెంచాలని అలాగా నోరు చింపుకొని 42 రోజులు అరిసామండి. టెంట్ల కింద కూర్చొని గెంజి లేక, గడుగు లేక, నీళ్ళు లేక, పాలు లేక అలాగే ఇబ్బంది పడ్డాం. కానీ కనీసము మళ్ళీ పార్టీ వాళ్ళు వచ్చారు, ఆ పార్టీ వాళ్ళు వచ్చారు, ఈ పార్టీ వాళ్ళు వచ్చారు, మాకు మద్దతు ఇచ్చారు, మాకు చెప్పారు, ఎన్ని విషయాల్లో చెప్పారు. అమ్మ మేము వస్తే మీకు ఇంకా ప్రాబ్లమే ఉండదు, మేము వస్తే మేము మీకు అన్ని సాల్వ్ చేస్తాం, మీరు మమ్మల్ని గెలిపించండి, మీరు ముందు మాకు పైకి తండి, మీరు గెలిపించండి అనేసి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అందరూ వచ్చారండి. మాకు అందరూ సమానమేనండి. ఎందుకంటే మీరు మారుతారు కానీ మేము మట్టు మారమండి. మేము అదే అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తాం. అందుకు మా విలువలు మేము ఉంచుకోవాలి కాబట్టి మేము ఏటి కోరట్లేదండి. మాకు పని భారం తగ్గించండి, మాకు కనీస వేతనం ఇవ్వండి,
మాకు రాజకీయ వేధింపులు ఆపండి. మెయిన్ రాజకీయ వేధింపులు మట్టుగా వేపాలండి. మాకు అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించండి. మెయిన్ పాయింట్ అదండి, అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి. మాకు బిల్స్ కానీ ఏవి కానీ అండి 2015 నుండి ఆపేశారండి. ఏ బిల్లులు కూడా రావడం లేదండి. కనీసం గ్యాస్ కూడా ఉందండి, ఆ గ్యాస్ ఏమి ఇస్తున్నారంటే నెలకు 150 రూపాయలు 200 రూపాయలు గ్యాస్ ఇస్తే మాకు ఎంత అవుతుందండి? మాకు 825 రూపాయలు గ్యాస్ దమ్మ అవుతుందండి. బండ్లు అయితే 2 ఖాళీ ఇచ్చారండి, ఇడిపించుకోవడం మళ్ళీ మేమే. మా జీతంలోనే మీరు ఏటి అనుకోండి ఏది చేయండి, కానీ మాకు 11,500కి 5-6 వేల రూపాయలు మా జీతం సెంటర్ కింద ఖర్చు అవుతుందండి. మాకు మిగిలింది ఏంటండి? మేము ఇంట్లో మాకు పిల్లలు ఫ్యామిలీ మాకు ఇల్లు అన్ని ఉన్నాయి కదండి, మేము బతకాలి కదండి. మేము బతికేసి మళ్ళీ మేము సెంటర్కి వెళ్ళాలి కదండి. మేము అక్కడ కూడా చూసుకోవాలి, ఇల్లు చూసుకొని సెంటర్ చూసుకొని ఎంత పని భారం మా మీద ఉన్నప్పుడు కొన్నో మేము పిల్లలకి ప్రీ స్కూల్ అనేసండి, ప్రీ స్కూల్ అనేసి మేము అది వదట్లేదండి. PP1 PP2 అని పెట్టే సిలబస్, ఆ సిలబస్ ప్రకారం చెప్పాలి. ఏ అధికారులు అని వేరే చెప్తే ఒప్పుకోరు, ఆ సిలబస్ తీయండి, అవే చెప్పండి. మేము వాళ్ళు వచ్చినా రావని సిలబస్ మట్టుకు అదే కంటిన్యూ చేస్తున్నామండి. మీరు చెప్పినట్టుగా మీరు ఎన్ని విధానాలు మార్చినా మేము విధానాలు అన్ని చేస్తున్నాం. కనీసం మేము అడుగుతున్నామండి, మా పనికి తగ్గ వేతనం, మా కష్టంకి ఫలితం ఇవ్వండి అని అడుగుతున్నాం. ఎంత గొంతు సింపుకొని ఎంత అరుస్తుంటే ఎంత అడుగుతుంటే ఏమండి ఇవ్వడానికి కొన్ని మీరు చేయడం లేదా? మా పని మీకు తెలీదా? మా యాప్లు మీకు తెలీదా? సెల్ వర్కులు తెలీదా? మీకు ఏం తెలీదండి? మళ్ళీ అవన్నీ అయిపోయిన తర్వాత రికార్డులు కూడా రాయాలండి. ఈ 15-18 రికార్డులు కూడా రాయాలి. ప్రతిదీ ఆన్లైన్ వర్క్ చేయాలి, ఈ రికార్డులు చేయాలి. మొత్తం అన్ని పిల్లల ప్రీ స్కూల్ కూడా జరిపియాలి, PP1 PP2 సిలబస్ కూడా జరిపియాలి. ఇవన్నీ చేస్తాను. మా కనీసము మీ నుండి మేమెంత కష్టపడుతున్నాం కాబట్టి మా కష్టం తగినట్టుగా మీరు ఫలితం ఇస్తే ధన్యవాదాలండి. నెక్స్ట్ మీరు రాజకీయ ఒత్తిళ్లు అని అంటున్నారు, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి? మేము ఎందుకంటే ఇప్పుడు 8 సంవత్సరం ధర్నా సేవ సంవత్సరం అయిందండి. ఆ సంవత్సరం కూడా మీరు జూలైలో వేతనం పెస్తామమ్మా, ఈ లోపల ఎన్నికలు అయిపోతే మీకు జూలైలో వేతనం పెస్తామమ్మా అన్నారు. కానీ జూలై అయిపోయింది, 1 year అయిపోయింది. ఇప్పుడు కనీసము గ్రాడ్యుయేట్ అంటారు. గ్రాడ్యుయేట్ ఏంటండి? మీరు చేసిన పనికి ఇన్ని సంవత్సరాలు అనేసి పని చేస్తే మీరు లెక్క ఎంతో ఒక 1% 2% కట్టేసి మీరు ఇస్తారండి. కానీ మీరు రేట్ అమలు చేసిన రేట్ ఉంది, మీరు రేట్ చేశారు. కనీసం వేతనం పెంచమని అడుగుతాను. మీరు బయటవన్నీ మట్టికొచ్చులు అంటున్నారు. రిటైర్మెంట్ అయితే 60 సంవత్సరాలు రిటైర్మెంట్, 62 సంవత్సరాలు మాకు ఎందుకండి? 50 సంవత్సరాలు అయితే చేయలేకపోతున్నామండి. ఇంకెవరో ఒకరు కొత్త వాళ్ళు వస్తారు చేస్తారు. మాకు 60 సంవత్సరాలు సరిపోద్ది చేస్తే, కరెక్ట్ గా చేస్తే 60 సంవత్సరాలు చాలు. 2 సంవత్సరాలు పెంచారు, ఆ 2 సంవత్సరాలు వేస్ట్. మాకు ఎన్నైనా సరేనండి జీతం పెంచండి. మెయిన్ మట్టుగా కనీసం వేతనం ఇవ్వండి. కనీస వేతనం ఇవ్వండి. 26,000 కనీస వేతనం ఇవ్వాలి. ఉద్యోగాలుగా గుర్తించాలి. రాజకీయ వేధింపులు అంటే సార్, ఇప్పుడు సవరామకృష్ణాపురం అని ఆ గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త రిటైర్ అయిపోయారు. అక్కడ సర్వీస్ ఉన్న హెల్పర్లు ఇంతకు ముందు ప్రమోట్గా అంటే అంగన్వాడీ కార్యకర్తగా ప్రమోట్ చేశారు. ఇప్పుడు అక్కడ హెల్పర్గా ఆమె పనిచేస్తున్న సర్వీస్లో ఉన్నారు. కానీ ఇంతవరకు ఆమెను అంగన్వాడీ కార్యకర్తగా ప్రమోట్ చేయలేదు. అది రాజకీయ వేధింపులే. ఎందుకంటే మా పార్టీ వాళ్ళనే ఇస్తామని ఇంతవరకు ఆమె సర్వీస్లో ఉన్నారు. కానీ ఆమె వర్కర్గా డ్యూటీ చేస్తున్నారు, హెల్పర్గా డ్యూటీ చేస్తున్నారు. ఆమె సర్వీస్లో ఉన్నారు కానీ ఆమెకి ప్రమోషన్ ఇవ్వలేదు, వర్కర్గా ప్రమోషన్ ఇవ్వలేదు. అదే మాకు రాజకీయ వేధింపులు. ఆమెను మాత్రము ఆ సర్వీస్ అనుకూలంగా వర్కర్గా ప్రమోట్ చేస్తారని మేము కోరుతా ఉన్నాం. వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. దమయంత్ సార్, నందిగా మండలం దిమ్రాడ్ మినీ కార్యకర్తగా పనిచేస్తాను. మినీ సెంటర్లో మెయిన్ సెంటర్తో సమాన వేతనం ఇవ్వమని అడుగుతున్నాం సార్. హెల్పర్ ఎంత వర్క్ చేస్తుందంటే తను 2 పనులు చేస్తుంది. కానీ మినీ కార్యకర్త మెయిన్ సెంటర్ లాగే రికార్డులు మెయింటైన్ చేసుకుంటూ అలాగే సెల్లు 4 యాప్లు కలిపి వాళ్ళు మెయిన్ సెంటర్ ఎలా చేస్తుందో మినీ కార్యకర్త కూడా అలాగే చేస్తుంది సార్. కానీ మాకు పని భారం పెంచుతూ హెల్పర్తో సమాన వేతనం అనేది కరెక్ట్ కోస్తారు. మాకు మెయిన్ సెంటర్ సమాన వేతనం అనేది కల్పించాలి. మేము ప్రతిసారి కూడా మేము మెయిన్ సెంటర్ వర్క్ ఎలా చేస్తున్నారో మేము కూడా అదే చేస్తాం. మా బాధ్యతలన్నీ కూడాను మెయిన్ సెంటర్ లాగా ఉన్నాయి కాబట్టి మాకు మెయిన్ సెంటర్కి ఎంత ఇస్తున్నారో శాలరీ మినీ సెంటర్ కూడా అంతే అవ్వాలని అలా గ్రాడ్యుయేట్ పెంచాలి. ప్రతిదీ కూడా కనీసం ధరలు అనుగుణంగా
మార్చాలని అన్నారు. అందరము పోరాడుతున్నాం. మా ఐక్యత పోరాటాన్ని గుర్తించి ప్రభుత్వం వారు మినీ సెంటర్ని మెయిన్ సెంటర్గా మార్చి సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. మా మినీ వాళ్ళందరినీ తరపున నేను మాత్రము మెయిన్ సెంటర్ సమాన వేతనం అని ఇవ్వాలి. ఇప్పుడు మెయిన్ సెంటర్ని ఎలా చేస్తున్నారు మీరు చేసినందుకు అంతవరకు ఆవిడ పనులు. ఆవిడకి 7,000 రూపాయలు జీతం ఇస్తున్నారు, మాకు 7,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు మెయిన్ కార్యకర్త గారు చెప్పారు ఏమని, మా జీతంలో 6,000-7,000 రూపాయలు ఖర్చు అయిపోతున్నాయని. మరి సెంటర్ కింద 6,000-7,000 రూపాయలు ఖర్చు అయినప్పుడు మరి మినీ సెంటర్కి 7,000 రూపాయలు ఉంటే మరి అంతే ఖర్చు అయితే ఏం తింటారు, ఏం కుటుంబాన్ని పెంచుకుంటారు సార్? ప్రభుత్వం కొంచెమైనా గుర్తించాలి కదా సార్ మాకు. అందుకనే మా మినీ సెంటర్ అందరూ మన రాష్ట్రం తరపున మా మినీ సెంటర్తో వాళ్ళందరి తరపున నేను ఒకటే కోరుకుంటున్నాను, మెయిన్ సెంటర్తో సమాన వేతనం మాత్రం కల్పించాలి సార్. ఉద్యోగ భద్రత కల్పించాలి, మెయిన్ సెంటర్ సమాన వేతనం పెట్టాలి, గ్రాడ్యుయేట్ అమలు చేయాలి. అన్ని కూడా సార్ ఏం పెద్దపీట వేసామన్నారు, ఏం చేశారు? ఏమి చేయలేదు. మరి కొంచెం ఆ సీట్ ని కొంచెం సైడ్ కి తోసినట్టు చేశారు. మాకేంటి గుర్తించారు? అసలు మా పని భారం చాలా ఎక్కువ. ఏ డిపార్ట్మెంట్ లో కూడా మా ఎంత పనితీరు ఎవరికి లేదు సార్. అది యాప్లు చూడాలి, 14 రికార్డులు మెయింటైన్ చేయాలి, స్టాక్ పరిగెట్టుకుని రాత్రి 7 గంటలకు స్టాక్ వచ్చినా ఆ రాత్రి ఇంట్లో పిల్లలు వదిలేసి పరిగెట్టి రోడ్డు మీదకి వెళ్ళాలి. లేకపోతే ఇదే సార్ ప్రభుత్వం అనేది ఎలా చేస్తారా? మాకు అన్ని విధాలా కూడా మాకు సేఫ్ జోన్ లో ఉంచాలి. మా రాష్ట్రం మొత్తం మా మినీ అంగన్వాడీ కార్యకర్తలందరి తరపున మెయిన్ సెంటర్ తో సమాన వేతనం ఇవ్వాలని కోరుకున్నాను సార్. వాళ్ళకి ఎటువంటివి ఇస్తారో మాకు కూడా అంతే ఇవ్వాలి. హెల్పర్ తో సమాన వేతనం అంటే కరెక్ట్ కాదు సార్. ఇది మాత్రం నేను చెప్తాను. మా సమస్యలన్నీ మా డిమాండ్లన్నీ పరిష్కరిస్తే మేమందరం కూడా వెనక్కి తీసుకుంటాం. మేము ఈ ధర్నాలు చేయము, ఈ రాష్ట్ర రోకులు చేయము, ఈ రోడ్డు మీదకి రాము, అసలు రాము. కానీ మాకు అన్ని విధాలు కూడా మాకు ప్రభుత్వం సహకరించింది. ఏం సహకరించింది సార్? ఏమీ చేయలేదు. జీవోలు ఇచ్చేసి తీసేస్తున్నారు. గ్రాడ్యుయేట్ అమలు చేయాలి సార్. వేతనం 20 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా 26,000 వేతనం పెంచాలి. అలాగే మెనూ ఛార్జీలు పెంచాలి, గ్యాస్ బిల్లులు కూడా పెంచాలి. అలాగే నెక్స్ట్ మినీ సెంటర్ సమాన వేతనం మెయిన్ సెంటర్ సమానంగా ఇవ్వాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు కనీస వేతనం 26,000 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా 26,000 చేయాలి. గ్రాడ్యుయేట్ అమలు చేయాలి.